బాణపంచనని వెబుడికి రావాలని మరియు గ్రామాల సుందరీకరణ పనులు స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలి. స్థానిక సమస్యలను వెంటనే పట్టాలు ఇంటి మెంబర్లు ఇంటి మెంబర్లు ఏర్పాటు చేయాలి. కొత్తగా కూరగాయల మార్కెట్ వెంటనే ఏర్పాటు చేయాలి. గాంధీ పార్కులు వెంటనే ఇప్పుడు ఈ మహాధర్మ జైలుగా 20 రోజులుగా మహబూబాద్ జిల్లా అంతా కూడా నిర్వహించాం. మహబూబాద్ టౌన్లోగా కూడా దరిదాపు 36 దళాలు 36 వార్డుల్లో స్థానికంగా పేరుకపోయిన సమస్యల మీద విస్తృతంగా పర్యటనలు చేసి స్థానిక సమస్యలను దరిదాపు 72-78 సమస్యలు గుర్తించి ఈ సమస్యల పరిష్కారం కోసం మున్సిపాలిటీ యంత్రాంగం స్థానిక ప్రజాప్రతినిధులు తక్షణమే కదలాలని చెప్పి ఈరోజు మహబూబాద్ పట్టణ వ్యాప్తంగా అదేవిధంగా విలీన గ్రామాల ప్రజలందరూ కూడా సమస్యలతో ఉన్న ప్రజల్ని ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. మరి వారందరూ కూడా వచ్చారు. ప్రధానంగా మహబూబాద్ జిల్లా కేంద్రం ఏర్పాటు అయిన తర్వాత ఇక్కడ అనేక సమస్యలు పరిష్కారం అయితే అనుకున్నాం. కానీ అప్పటికే అందుబాటులో ఉన్న గాంధీ పార్కు పబ్లిక్ పార్కును ఇవాళ వాళ్ళు మరి మార్కెట్ ఏర్పాటు కోసమని తాత్కాలికంగా కదిలించి ఇప్పటికి ఏళ్ళు గడిచినా కానీ గత ప్రభుత్వం పూర్తి చేసిందని చెప్పి ప్రారంభోత్సవం చేసింది. ఈ ప్రభుత్వం వచ్చే సంవత్సరంన్నర కావస్తుంది. కానీ ఈ రోజు వరకు కూడా మరి ఆ మార్కెట్ ఇంతవరకు ప్రారంభం కాలేదు. దాని కారణంగా ఇవాళ మాన్కోట పబ్లిక్ పార్కుగా ఉన్నటువంటి గాంధీ పార్కు నిష్ప్రయోజనంగా నిరుపయోగంగా ఉంది. తక్షణమే పార్కును పునరుద్ధరించాలి. కూరగాయల మార్కెట్టు అదేవిధంగా అన్ని తరగతుల మార్కెట్లను తక్షణం ప్రారంభించాలి. అదేవిధంగా నిరుపయోగంగా ఉన్నటువంటి ఓసీ క్లబ్ను మరి మీరు తప్పకుండా ఉపయోగంలోకి తీసుకురావాలి. అది పార్కింగ్ పెడతారా లేదా స్ట్రీట్ వెండర్ జోన్గా మారుస్తారా? కానీ అది ఐడియల్గా ఉండడానికి వీల్లేదు. ఆక్రమణదారులకు అది వశమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దాన్ని మరి తక్షణమే పరిష్కరించాలని, అదేవిధంగా కోఆపరేటివ్ ప్లేస్ మీద గతం పాత మున్సిపాలిటీ స్థలమైనటువంటి ఇవాళ తొర్రూరు బస్టాండ్ స్థలాన్ని కోఆపరేటివ్ బ్యాంకు గతంలో గ్రామ పంచాయతీ ఇచ్చింది. తిరిగి దాన్ని మహబూబాద్ అవసరాల రీత్యా తీసుకొని అక్కడ స్ట్రీట్ వెండర్ జోన్ను ఏర్పాటు చేయాలని సిపిఎం మొదటి నుంచి డిమాండ్ చేస్తూ ఉంది. దాంట్లో కూడా పురోగతి లేదు. అదేవిధంగా ప్రధానంగా ఈ మాన్కోట్లో బతుకు తెరువు కోసం జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి పేదలు ఇవాళ ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వ ఇండ్లు ఎవరూ సరిపడ ఇవ్వలేదు పేదలందరికీ. కాబట్టే ఇలా ఆక్రమణదారులు ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములను సిపిఎం పార్టీ గత 30 ఏళ్లుగా దరిదాపు 24-25 కాలనీల పేరు మీద 4-5 వేల గుడిసెలు వేసింది. గత 3 ఏళ్ల కింద కూడా 2000 గుడిసెలు 80-90 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటే ఆక్రమణదారుల నుంచి పోరాడి సాధించి ప్రభుత్వం వచ్చి తన భూమిగా పేరు ప్రకటించుకున్న దాకా సిపిఎం దాన్ని ఎమ్మటిపడ్డది. ప్రజలు దాన్ని సాధించుకున్నారు. కానీ ఈరోజు ఆ భూమిని ప్రభుత్వ కార్యాలయాల పేరు మీద ఆక్రమణదారులకు అప్పజెప్పడానికి గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఈ ప్రభుత్వం కూడా ఈయాటికి అది పేదలకు పంచడం కానీ లేదా ఉపయోగంలోకి తేవడం కానీ చేయట్లేదు. అందుకే అక్కడున్న ప్రజలకు పట్టాలు ఇవ్వాలి, ఇంటి నెంబర్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మున్సిపాలిటీలో విలీన గ్రామాలు ఉపాధి పనులు దొరికేది మున్సిపాలిటీలో చేరకముందు ఇవాళ అనేక గ్రామాలు శనేపురం కావచ్చు, రజాల్పేట కావచ్చు, బేతోలు కావచ్చు, గాంధీపురం, ఈదుల పూసపల్లి, అనంతారం ఈ గ్రామాలన్నీ కూడా చేర్చారు. వాటిలో పారిశుధ్యం కావచ్చు, ఇలా అక్కడ ప్రజలకు పని లేకపోయింది. అది సుందరీకరణ జరుగుతుందని ఆశపడుతున్నారు. అది డ్రైనేజ్ కావచ్చు, మరొకటి కావచ్చు. అందుకోసం ఆ గ్రామాల మీద సమస్యలను పరిష్కరించాలి. మంచినీటి సమస్య, రోడ్ల సమస్య, డ్రైనేజ్ సమస్య పరిష్కరించాలి. అదేవిధంగా మహబూబాద్ పట్టణంలో ఉన్నటువంటి ఇవాళ మిషన్ భగీరథ పైప్ లైన్లు కవర్ కాని ఏరియాల్లో తక్షణం ఏర్పాటు చేయాలి. ఇట్లా ఇంకా అనేక సమస్యలు ఇవాళ పేరుకపోయిన సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి పేరున మేము ఈ విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణం వీటి మీద కలకపోతే ఈ ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.